నమస్కారము. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని. నేను హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు సమస్యలకి, అంటే ముక్కులో సైనసైటిస్ ప్రాబ్లం కావచ్చు, ఎలర్జీ ప్రాబ్లం కావచ్చు, ట్యూమర్స్ కావచ్చు, అలానే చెవికి సంబంధించిన సమస్యలు చూస్తే సాధారణంగా చెవిలో చీమి రావటం, వెనికిడి తగ్గటం, నొప్పి రావటం, గుయ్యమని సౌండ్ రావటం, టిన్నిటస్ ఈ మధ్యలో చాలా ఎక్కువైందండి ఈ ప్రాబ్లం. వట్టెగో ప్రాబ్లము, అలానే గొంతుకు సంబంధించి చూసినట్లయితే స్నోరింగ్ ప్రాబ్లం, గొంతు నొప్పి, గొంతులో అల్సర్స్ వస్తూ ఉంటాయి, రికరెంట్ అల్సర్స్, ఒక్కోసారి పర్సిస్టెంట్గా ఉంటాయి అల్సర్ ప్రాబ్లమ్స్, డిస్కంఫర్టు, వాయిస్ ప్రాబ్లం, అది బొంగురు గొంతు కావచ్చు, ఫ్యూబ్రోఫోనియా. కొంతమందికి ఏంటంటే అమ్మాయిలకు అబ్బాయిల వాయిస్, అబ్బాయిలకు అమ్మాయిల వాయిస్ ఉంటుంది. సో ఈ రకమైన ఏ రకమైన ప్రాబ్లమ్స్కైనా, అలానే థైరాయిడ్ సర్జరీస్ అయినా కానీ, గొంతులో వోకల్ కార్డ్ పాలిప్స్ అయినా కానీ, వీటన్నిటికి కూడా లేజర్ సర్జరీసు, ఎండోస్కోపిక్ సర్జరీసు, మైక్రోస్కోపిక్ సర్జరీసు, అలానే కోయాబులేటర్ సర్జరీసు, అన్ని రకాల సర్జరీసు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. గొంతు సమస్యలు అనేవి ఇప్పుడు అందరం ఫేస్ చేస్తున్నామండి. చాలామంది సాధారణంగా ఫేస్ చేసే సమస్య ఏంటంటే గొంతు ఎండిపోవటం, గొంతులో గరగరమంటం, గొంతు డిస్కంఫర్ట్గా ఉండటం, ఫారిన్ బాడీ సెన్సేషన్, అంటే గొంతులో ఏదో ఉన్నట్టు ఉంటాం, అలానే తెమ్మటి నిండు ఉంటాం. ఇది సాధారణమైన సమస్య అండి. ఇది చిన్న ప్రాబ్లం నుంచి మేజర్ ప్రాబ్లం, ఈ దేని నుంచి అయినా ఈ చిన్న సమస్య అనేది ఫీల్ కావచ్చు. సో ఎవరైనా కూడా గొంతులో పట్టేసినట్టున్నా, గొంతులో గుచ్చుకున్నట్టున్నా, గొంతులో ఏదో ఉన్నట్టున్నా, అలానే గొంతులో మంట, నొప్పి వస్తున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎస్పెషలీ ఆల్కహాలిక్స్, స్మోకర్స్. ఈ ఆల్కహాలిక్స్, స్మోకర్స్లో మనకి క్యాన్సర్స్, ఈసోఫేజియల్ క్యాన్సర్ కావచ్చు, గొంతులో ఫెరింజియల్ క్యాన్సర్, పైరిఫార్మ్ సైనస్ క్యాన్సర్ కావచ్చు, వోకల్ కార్డ్ క్యాన్సర్ కావచ్చు, అలానే టంగ్ క్యాన్సర్స్ కావచ్చు, ఏవైనా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎవరివైనా కూడా ఫస్ట్ గొంతులో ఏదో గుచ్చుకున్నట్టుంది, గొంతులో తడిగా డ్రైగా ఉంటుంది, ఫారిన్ బాడీ సెన్సేషన్, ఎప్పుడు ఏదో మూవ్ అవుతుంది అని అనిపిస్తే మటుకి ఖచ్చితంగా వీడియో లెరింగోస్కోపీ విధానం ద్వారా మనం గొంతుని ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. దీంట్లో ఏంటంటే మన గొంతులో ఉన్న బేస్ టంగు, ఎపిగ్లాటిస్, పైరిఫార్మ్ సైనస్, వోకల్ కార్డ్స్, ఇవన్నిటిని కూడా చూడొచ్చు. ఎస్పెషలీ మాట మారింది, గొంతులో గుచ్చుకున్నట్టు ఉంటే మటుకి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే వీళ్ళలో యూజువల్గా ఏదైనా బినైన్ కానీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ స్మోక్ చేసే వాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, అలానే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది అనమాట. సాధారణంగా చూసినట్లయితే ఈ గొంతులో గుచ్చుకోవటము, ఎండిపోవటం అనేది ఎక్కువ మందిలో స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఉంటుంది. కొద్దిగా నీళ్లు తాగరు. కొంతమంది ఏం చేస్తారంటే గంటలు గంటలు కూడా గొంతుని నీరు తాగరు, తడి చేసుకోరు అనమాట వాళ్ళల్లో. అలానే పొట్టలో మంట, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. కొంతమందికి ఛాతిలోను, గొంతులోను మంట వస్తూ ఉంటుంది. వీళ్ళల్లో సాధారణంగా ఉంటుంది. అలానే కొంతమంది పొల్యూషన్లో తిరిగే వాళ్ళు, ఎక్కువ రోడ్డు మీద తిరుగుతున్నా, ఎక్కువ ఫ్యాక్టరీస్ దగ్గర పనిచేస్తున్నా, ఎస్పెషల్లీ చూసినట్లయితే ఈ కోళ్ళు ఇప్పుడు తెలంగాణలో చూసినట్లయితే కోల్ మైన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ దరిదాపుల్లో ఉంటున్నా, అక్కడ పనిచేస్తున్నా వాళ్ళల్లో ఈ గొంతులో ఈ గరుగరుమంటం, గొంతు ఎండిపోయినట్టు ఉండటం, ఫారిన్ బాడీ సెన్సేషన్ ఉండటం సాధారణంగా ఉంటుందన్నమాట. వీళ్ళు కనుక బేసిక్గా చేయాల్సింది ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకొని గొంతుని తడిగా ఉంచుకోవాలి. అంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ సార్లు తాగుతూ ఉండాలి. అంటే గొంతుని తడిగా ఉంచుకుంటా స్ట్రెస్ తగ్గించుకొని, కారం మసాలా తక్కువ తిని, కాఫీ టీ తగ్గినట్లయితే మన గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ కూడా తగ్గిద్ది. యూజువల్గా ఈ ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే గొంతులో ఉన్న మ్యూకోజా హెల్తీగా ఉండి మనకి గొంతులో ఆ డిస్కంఫర్ట్ అనేది ఖచ్చితంగా పోతుందన్నమాట. అలానే ఎవరికన్నా మిడ్ నైట్ చెప్తుంటారు గొంతులో మంట వస్తుందండి, కాఫ్ వస్తుందని. ఇది సాధారణంగా ఏంటంటే నాక్టూర్నల్ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ నుంచి వస్తుందన్నమాట. మనం పనుకున్నప్పుడు లేట్ నైట్ కనుక ఆయిల్ ఫుడ్ తీసుకున్నా, కాఫీ టీ తాగినా, ఆల్కహాల్ తీసుకున్నా మన గొంతులోకి ఆ ఫుడ్ పార్టికల్స్, యాసిడ్ వచ్చి మనకి గొంతులో ఇబ్బంది కలుగజేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఆ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే ఈ నాక్టర్నల్ కాఫ్, నాక్టర్నల్ థ్రోట్ డిస్కంఫర్ట్ ఎక్కువ మందికి తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఎస్పెషలీ వాయిస్ ప్రాబ్లం చూసినట్లయితే కొంతమందిలో బొంగురు గొంతు వస్తూ ఉంటుంది. ఎస్పెషలీ ఎక్కువ
మాట్లాడే వాళ్ళ టీచర్స్ కావచ్చు, పబ్లిక్ స్పీకర్స్ కావచ్చు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. అలాంటి వాళ్ళు ఓకల్ కార్డు పాలిపున్నా, సల్కస్ ఓకాలిస్ ఉన్నా కూడా మనకి ఇది వస్తుంది అనమాట, బొంగురు గొంతు. ఎస్పెషలీ ఒక 5 నిమిషాలు మాట్లాడినా, కంటిన్యూస్గా గట్టిగా మాట్లాడినా ఈ బొంగురు గొంతు వస్తుంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఓకల్ కార్డు నాడ్యూల్ ఉన్నా, పాలిపున్నా దాన్ని లేజర్ ద్వారా తీసేసినట్లయితే వాళ్ళకి మంచిగా గొంతులో వాయిస్ వస్తుంది. వేరే రకంగా చూసినట్లయితే వాళ్ళకి మజిల్ వీక్నెస్ నుంచి కూడా ప్రాబ్లం వస్తుంటుంది. అంటే ఎక్కువ వాళ్ళకి మనం వోకల్ కార్డ్ హైజీనిక్ ఎక్సర్సైజు ప్రికాషన్ చెప్పినట్లయితే వాళ్ళకి వాయిస్ నార్మల్ అయింది. కొంతమందిలో పిల్లల్లో ఈ యంగ్ ఏజ్ వచ్చినప్పుడు ఆడపిల్లల్లో మగల వాయిస్ ఉంటాం, మగపిల్లల్లో ఆడపిల్లల వాయిస్ ఉండటం జరుగుతుంది. దీన్ని ప్యూబరోఫోనియా, ఆండ్రోఫోనియా అంటాం. వీటిని మనం సింపుల్గా స్పీచ్ థెరపీ ద్వారా కానీ, అవసరమైతే థైరోప్లాస్టిక్ సర్జరీస్ ద్వారా కానీ చేసుకొని మనం వీళ్ళకి వాయిస్ని నార్మల్గా వచ్చేటట్టు చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎవరికైనా కూడా స్నోరింగ్ ప్రాబ్లం ఉన్నా, గొంతులో వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలానే గొంతులో డిస్కంఫర్ట్ ఉన్నా, హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ మీకు అవసరమైన టెస్టులు చేసి ప్రాబ్లంను కనుక్కొని ఆ ప్రాబ్లంకి మెడిసిన్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ సర్జరీ ద్వారా పూర్తిగా నయం చేస్తారు.